హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే హైడ్రా చాలా మందికి ఇది ఇప్పుడు బాగా పరిచయం అండి. హైడ్రా హైదరాబాద్లో అతలాకుతలం చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే. అలాంటి హైడ్రా ఎన్ని కూల్చివేతలు కూలుస్తుందో మీకు తెలుసు. హైడ్రా కూల్చివేతల్లో బాగా సెన్సేషనల్ అయ్యింది ఏంటంటే కనుక నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు ఈ హైడ్రా ఇన్ని కూల్చివేతలకి అంటే చెరువులు కబ్జాలైనటువంటి ప్రతి కూల్చివేతకి దాని హైడ్రా వెనకాల మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? ఆంధ్రప్రదేశ్కి హైడ్రా మూలాలకి సంబంధం ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు అని మీలో చాలామంది డౌట్ పడతారు, కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ హైడ్రాకి మూలాలు ఆంధ్రప్రదేశ్లోంచి ఉన్నాయి అని నేను అంటా. ఆంధ్రప్రదేశ్లో ఎవడండో మనం తప్పితే. ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే ఎక్కలేని డౌట్లు నీకే వస్తాయంట్రా బాబు అని అనుకోవచ్చుమా? ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే హైడ్రా మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగే కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇలా కొన్ని కనెక్టివిటీ ఇంటర్ కనెక్టర్లు ఉండబట్టి నాకు ఈ అనుమానం వచ్చింది. నాకు ఈ అనుమానంలో వస్తుందో తప్పేం లేదుగా. హైడ్రా మూలాలు ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పే ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని సంఘటనలు అయితే చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే, ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చారంటే కనుక వైసీపీ పార్టీని, వైకాపా పార్టీని మొత్తం తొంగలకు దొక్కేయాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, జీవోత్సవం లా చేసేయాలంతే, ఇంకేం లేదు అని అనుకుని ఒక టార్గెట్గా పెట్టుకుని వైసీపీ మీద దెబ్బ కొట్టడం ప్రారంభించారు. దాంట్లో ప్రధానంగా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలి, నేలమట్టం చేసేయాలి, నిలువు నీడ లేకుండా చేయాలి వైసీపీ పార్టీకి అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీలు పడగొట్టే కార్యక్రమం అయితే చేశారు. ఒకటి. తర్వాత వైసీపీ ఆఫీసులన్నీ కూల్చివేయాలనుకున్నారు, కూల్చేశారు. కొంతమందికి కోర్టు కేసులు ఆగినాయి కొన్ని. తర్వాత అరెస్టులు, ఏదైతే మేము అనే గర్వంగా ఎదురు రొమ్ము నిలబడతారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ నయానో భయానో మొత్తానికి కేసులు పెట్టి లోపలేసేయాలి. ఫస్ట్ వాళ్ళని భయపెట్టేయాలి అనేది ఒక ఎలా అంటే మందకాపురం స్ట్రాంగ్గా ఉంటే మందంతా స్ట్రాంగ్గా ఉంటుంది, మందకాపురంతో భయపెడితే కనుక మందంతా చెల్లాచెదరైపోద్ది అనే నానుడు ఎలా ఉందో సేమ్ అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పేరు చెప్పిన ప్రతి నాయకుడిని కూడా ఏదో స్కీమో మొత్తానికి ఏదో పెట్టి అరెస్ట్ అయితే చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఒక రాజకీయం అయితే కనుక నడిచింది. అంతేకాదు అరెస్టులు, ఆందోళనలు, దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు ఇలాంటివి కొన్ని అయితే జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. నేనేమి లేని మాట చెప్పట్లా, కల్పితాలు చెప్పట్లా, కట్టుకథలు అసలే చెప్పట్లా, ఉన్న మాటలే చెప్తున్నా, వీడియో ప్రూఫ్లతో సహా ఉంటాయి మీ అందరి దగ్గర, నా దగ్గరే కాదు. కాబట్టి ఏంటంటే కనుక దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పల్నాడు. కాబట్టి అలాగే కొన్ని జిల్లాలో, అక్కడనే కాదులే చాలా జిల్లాలో అయితే కనుక చేయడం జరిగింది. ఎందుకంటే కనుక ఇది అంతకు ముందు మాకు జరిగిన పనులకి ఇది మేము ఇచ్చే కౌంటర్గా ఫీల్ అవ్వండి అనేది కొంతమంది నాయకులు మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్లో దీన్ని తార్కాణంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే జరుగుతుందో పార్టీ ఆఫీసులు ఇక్కడ కూల్చారు కాబట్టి మేము అక్కడ కూల్చాలా, కాబట్టి అక్కడ కూల్దమనేసరికి ఆ కోర్టుకి ఎక్కడం జరిగింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాదు అరెస్టులు ఇక్కడ జరిగినాయి కాబట్టి అక్కడ జరగాల, అరెస్టులు కూడా సేమ్ అంతే ప్రాసెస్. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక హైడ్రా అనేది దాని గురించి ఎవరైతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాట్లాడిన ప్రతిసారి, హైడ్రా గురించి మాట్లాడిన ప్రతిసారి ఒక మాట అంటారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక మాట అంటూ ఉంటాడు ఆయన, ఏంటంటే శ్రీకృష్ణుడి బోధనలో భగవద్గీత ప్రేరేపితుడనై నేను ఈ పనులన్నీ చేస్తున్నాను అని అంటాడు. ఇంతకీ శ్రీకృష్ణుడు ఎవరు, ఏమి ఉద్బోధించాడు, ఏమి ఉపదేశించాడు రేవంత్ రెడ్డి గారికి? అసలు రేవంత్ రెడ్డి గారికి ఉపదేశించిన శ్రీకృష్ణుడు ఏంటి అనే దాని మీద చాలా ఆలోచనలు అయితే వచ్చాయి. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ లాగను. శ్రీకృష్ణుడు ఎవరు, ఏం ఉపదేశించాడు అనేది మీ విజ్ఞతకు వదులుతున్నా. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఇప్పుడు హైడ్రా పరిధేంటి, హైడ్రా నిర్మించిన ఆ శ్రీకృష్ణుడు ఉపదేశించిన ఉపదేశం అవన్నీ పక్కన పెడితే హైడ్రా ఎందుకని ఇప్పుడు పుట్టుకొచ్చింది? హైడ్రా గతంలోనే పుట్టుకొచ్చిందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఏ పార్టీ దన్ను లేనప్పుడు అలాంటి టైంలోనే పుట్టుకొచ్చిందా రేవంత్ రెడ్డి గారికి ఈ ఆలోచన అంటే కనుక? ఇప్పుడు కాదు, దీనికి పగ అనుకుంటారో ప్రతీకారం అనుకుంటారో, మంచి చేస్తాడో చెడే చేస్తాడో, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మంచి జరుగుతుందని ఓ పక్క నుంచి మాట్లాడుతున్నారు. చెరువులు కబ్జా చేయడం మొమ్మాటికి తప్పే నన్ను అడిగితే కనుక, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చెరువులు కాదు కదా, చెరువుల్ని, కుంటల్ని, నాళాలని వీటిని ఏటిని కూడా కబ్జా చేయకూడదు, ఎందుకంటే ప్రకృతి వినాశనం జరుగుతుంది.
ఇప్పుడు మనం హైడ్రా గురించి మాట్లాడదాం ఒకసారి. హైదరాబాద్లో ఎంత దారుణం అయిపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి పనులు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ మంచిది అని చెప్పట్లా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా కబ్జాలు జరిగాయి, దాంట్లో అలాంటి డౌట్ లేదు. ఒకటి 2857 చెరువులు ఉండాలండి. యాక్చువల్గా హైదరాబాద్లో 2857 చెరువులు ఉండాలి. 10,416 ఎకరాల్లో చెరువులు ఉండాలి. అలాంటిది ఇప్పుడు 10,416 ఎకరాల్లో చెరువు లేవు. మొత్తం చూస్తే కనుక 3,975 ఎకరాల్లో మాత్రమే చెరువులు ఉన్నాయి. తర్వాత ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో, హుస్సేన్ సాగర్ కూడా కబ్జాలకు గురైంది. 1,475 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్ సాగర్ 1,175 ఎకరాలకు వచ్చింది. తర్వాత హైడ్రా, ఈ హైడ్రాకి మెయిన్ చైర్మన్ ఎవరంటే కనుక రేవంత్ రెడ్డి గారే, సీఎంఏ చైర్మన్. తర్వాత కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్, ఈయన గురించి చాలా మందికి తెలుసు, నేను చెప్పనవసరంలా. ఈ రంగనాథ్ గారు అనే ఆయన వరంగల్లో తర్వాత చాలా చోట్ల మంచి పదవులు, డీజీగా, ఐజీగా, ఇలా చాలా పదవులు అయితే చేయడం జరిగింది, డిఐజీగా. కాబట్టి ఆయన చేసిన పదవులకు గాను ఆయన కొన్ని రివార్డులు కూడా తీసుకోవడం జరిగింది, అవార్డులు. కాబట్టి అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితేనే ఇక్కడ పనికొస్తాను అనుకున్నా, ఏమనుకున్నా తెలియదు. కానీ రంగనాథ్ గారు నేయటం ఒక అందుకు శుభ పరిణామే హైడ్రాకి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏదైతే హైడ్రా అనుసరిస్తుందో ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే తెలుసు కదా మీకు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఏదైతే చెరువుకు సమానంగా నీరు ఉంటుందో ఆ నీరు ఎంత లెక్క అయితే వెళ్తుందో అంత లెక్క కూడా చెరువుకి సంబంధమే. ఆ నీరుని తగ్గేటట్టు చేస్తే కనుక, ఆ నీరుని కూడా కావాలని దాంట్లోకి వేసి కబ్జా చేస్తే కనుక అదంతా కబ్జా భూమే, కొట్టండి, అలాంటి డౌట్ లేదు. ఇదే హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితి. కాబట్టి అంతే కదండి, ఇంచుమించుగా 100 అక్రమ కట్టడాలు కూల్చేశారు. అలాగే రేపో మాపో కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చేయడం జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఈ హైడ్రాకి జియో 99తో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అసలు ఎవరెవరి కూల్చారు అని అంటే కనుక మాజీ కేంద్ర మంత్రి పల్లవరాజు, సునీల్ రెడ్డి బీజేపీ నేత, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నగర్ రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, ఇలా చాలా అయితే అనుకున్నాయంట. ఏంటి గండిపేట చెరువు, బోడిపల్లి చెరువు, లోటస్ పాండు, మాన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్, చింతల్, నందగిరి హిల్స్, ప్రగతి నగర్, ఎర్రకొండ, ఇలా చాలా అయితే కనుక ఉన్నాయండి. తర్వాత ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కేసు పెట్టారు. తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యే మొచిన్ అండ్ భవనం కూల్చివేత, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జాబేగ్ 2 అంతస్తుల భవనం కూల్చివేత, వాళ్ళు వీళ్ళని లేదు మ్యాక్సిమం కూల్చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వస్తే కనుక కాంగ్రెస్ వాళ్ళ ఆస్తులున్నా సరే కూల్చేస్తాం, ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా ఈ హైడ్రా ఏర్పడింది. ఈ హైడ్రా ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో, కబ్జాలు ఉన్నాయో మొత్తానికి ఎవరి అయినా సరే తన మన పర్ర భేదాలు లేకుండా కూల్చేస్తుంది అని అన్నారు. కాబట్టి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాల్సినటువంటి ఈ హైడ్రా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి మూలాలని అన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి చూసుకుంటే కనుక గురు శిష్యుల బంధం మన మామూలు కదా. అసలు ఏకలవ్యుడిని మించిన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఎవరిదైతే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది నేతలు కూడా అక్కడ స్థలాలు అయితే ఉన్నాయి. మరి ఆ స్థలాలు జోలికి వెళ్తారా, ఆ బిల్డింగుల జోలికి వెళ్తారా, ఆ బిల్డింగులు కూలుస్తారా లేదా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవే ఉన్నాయంట కొన్ని, మరి అవి కూలుస్తారా, ఇలా కొన్ని వాదనలు అయితే కనుక పొక్కార్లు అనుకోవచ్చు, లేకపోతే నిజాలు అనుకోవచ్చు, వాస్తవాలు అనుకోవచ్చు ఉన్నాయి. వాటి జోలికి వెళ్తారా, అసలు దీని ఏర్పాటుకి చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చిందే మెయిన్ ఇది అనేది కొన్ని రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. వీటన్నిటికీ సాక్ష్యాధారాలు ఏంటంటే కనుక ఇదో జరుగుతున్న పనులే వీటికి ఆధారాలు. అర్థమైంది కదండి. కాబట్టి ఏదైతే హైడ్రా కేటీఆర్ ఫామ్ హౌస్, జవ్వాడ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కూల్చివేతకు కూడా సిద్ధమైంది. కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే కేటీఆర్ గారు నాది కాదు మా ఫ్రెండ్ అని అంటే కనుక వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి దాంట్లో కోర్టులో కేసేయడం జరిగింది. కాబట్టి ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్న ఈ హైడ్రా మూలాలు ఎక్కడి నుంచి అనగా ఆంధ్రప్రదేశ్ నుంచే అని నేను బలంగా నమ్ముతున్నా. మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి. కాబట్టి ఎందుకంటే కనుక ఎక్కడి నుంచే నాకు తెలిసి 100%. ఏదైతే ఇంకో వాదన ఉందండి. ఫస్ట్ నాగార్జున గారితో ఎందుకు కూల్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాగార్జున గారికి. కాబట్టి 100% నాగార్జున గారు అంటే అందుకనే గిట్టదు, అందువల్ల కూల్చేశారని కొంతమంది మాట్లాడుకున్నారు. ఎవరి వల్ల ఎందుకు కూల్చినా కానీ మొత్తానికి జరిగేది మంచి పరిణామం అయితే కనుక దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది కూడా రాజకీయ ఈ మంచి విధానంలో కూడా రాజకీయ కక్షలు, రాజకీయ సాధింపులు చూద్దామని అనుకుంటే కనుక అది చాలా చెడుకి దారి తీస్తుంది.
కాబట్టి ఏదేమైనా హైడ్రా అనే ఎలాంటి విభాగం ఎంటర్ వరల్డ్లో లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి తెలంగాణలో తీసుకొచ్చిన ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే కనుక చాలా కబ్జాలు అనేవి జరుగుతున్నాయి, చాలా చెరువులు కానీ కుంటలు కానీ ఇలా చాలా మటుకు కబ్జాలు అనేవి జరుగుతున్నాయి. అలా కబ్జాలు జరగడం వల్లే జాతి విపత్తు, ప్రకృతి వినాశనం ఇలాంటి పదాలు మనం వినాల్సి వస్తుంది. కాబట్టి ఇదండి ఈ హైడ్రా యొక్క మూలం అంటే చెప్పను కదా మీకు. కాబట్టి ఆ భగవద్గీతలో మొత్తానికి ఆధారం చేసుకునో లేకపోతే శ్రీకృష్ణుడి ఉపదేశంతోనో నేను చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఏదైతేనండి జరిగేది మంచి అయితే కనుక, మంచి పరిణామమే అయితే కనుక ఖచ్చితంగా ఇది ఇంకా ముందుకు కొనసాగాలని మన అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, ఖచ్చితంగా మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఈ హైడ్రా గురించి మీకు తెలిసినటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.